అందరికీ నమస్కారం. నా పేరు బుర్ర రమాదేవి. వెలుగు జాడల్ యూట్యూబ్ ఛానల్. ఈ ఛానల్ను అందరూ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోలు మునుముందు మీ ముందుకు తీసుకువస్తా. నాకు సహకరించండి. నమస్కారం. చేసిండంట వేలాది గుండెల్లో కొలువైందంట. ఆ రాముని గుణమల్లే తనదొకటే మాటంట. వెనుకడిగే వేయడులే, వెనుదిరిగే చూడడులే. ఆ శత్రువునైనా ప్రేమించే గుణమున్నోడంట. అభిమానించే తమ్ముల్లా అండవుతాడంట. అగ మెరుపుల మెరిసి ఉరుముల ఉరిమి అడుగులు వేస్తూ పిడుగుల కదిలే చేసిందంట. వేలాది గుండెల్లో కొలువైందంట. ఆ రాముని గుణమల్లే తనదొకటే మాటంట. వెనుకడిగే వేయడులే, వెనుదిరిగే చూడడులే. ఆ శత్రువునైనా ప్రేమించే గుణమున్నోడంట. అభిమానించే తమ్ముల్లా అండవుతాడంట. అగ మెరుపుల మెరిసి ఉరుముల ఉరిమి అడుగులు వేస్తూ పిడుగుల కదిలేసిందంట. వేలాది గుండెల్లో కొలువైందంట. ఆ రాముని గుణమల్లే తనదొకటే మాటంట. వెనుకడిగే వేయడులే, వెనుదిరిగే చూడడులే. ఆ శత్రువునైనా ప్రేమించే గుణమున్నోడంట. అభిమానించే తమ్ముల్లా అండవుతాడంట. అగ మెరుపుల మెరిసి ఉరుముల ఉరిమి అడుగులు వేస్తూ పిడుగుల కదిలే
చేసిండంట వేలాది గుండెల్లో కొలువైందంట ఆ రాముని గుణమల్లే తనదొకటే మాటంట వెనుకడిగే వేయడులే వెనుదిరిగే చూడడులే ఆ శత్రువునైనా ప్రేమించే గుణమున్నోడంట అభిమానించే తమ్ముల్లా అండవుతాడంట అగ మెరుపుల మెరిసి ఉరుముల ఉరిమి అడుగులు వేస్తూ పిడుగుల కదిలి ఈ సందర్భంగా కాలనీ పెద్దలందరికీ పేరు పేరున నేను తెలుపుకుంటున్నాను. ఈ కాలనీ యొక్క పేరును ఎలాంటి ఇబ్బందులు లేకుండా చెప్పుకున్న గొప్పగా మా బిడ్డ మా కాలనీ బిడ్డ 60 డివిజన్ల కల్లా ఉత్తమ డివిజన్గా తీర్చిదిద్దిందని మీరు వింటారని నేను ప్రమాణపూర్వకంగా చెప్తున్నా. నేను ఎన్ని కష్టాలైనా నాకు ఇచ్చిన మెజార్టీని చూసి నా మీద బాధ్యత మరింత పెరిగింది. ఈరోజు గెలుపుడు సరే నాతో పోటీ పడ్డ మిత్రులకు కూడా గెలుపు ఓటం సహజం, ఎవరైనా గెలవచ్చు. నేను కూడా నాతో పోటీ పడిన అభ్యర్థులందరికీ వ్యక్తిగతంగా కలిసి వారి అనుభవం నాకన్నా గతంలో వారు అనుభవంగా పనిచేశారు కాబట్టి వారి సూచనలు సలహాలు తీసుకుంటా ఇద్దరు అభ్యర్థుల దగ్గరికి పోయి డివిజన్కు ఏ విధంగా అయితే డివిజన్ ముందుకు నడిపిస్తున్నాం. చేసిందంట వేలాది గుండెల్లో కొలువైందంట ఆ రాముని గుణమల్లే తనదొకటే మాటంట వెనుకడిగే వేయడులే వెనుదిరిగే చూడడులే ఆ శత్రువునైనా ప్రేమించే గుణమున్నోడంట అభిమానించే తమ్ముల్లా అండవుతాడంట అగ మెరుపుల మెరిసి ఉరుముల ఉరిమి అడుగులు వేస్తూ పిడుగుల కదిలి కార్పొరేషన్ 21వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి యువత మెజార్టీతో ప్రత్యర్థులతో గెలవడం జరిగింది. ఇప్పుడు కాలనీవాసులతో వారు సెలబ్రేషన్ చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ వారు మనతో ఉన్నారు, వారిని అడుగుతున్నాం. సార్, ఈ విజయాన్ని మీరు ఏ విధంగా చూస్తున్నారు? ఈ విజయం చాలా అత్యవసరం. ఎందుకంటే మీరు తలపడి యుద్ధంలో గెలిచింది వారు అన్ని అంగులు ఉండి స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు వీళ్ళందరూ ఉండడం కూడా కాదని నన్ను ఈ డివిజన్ ప్రజలు నన్ను ఆదరించారు. వాళ్ళు అనేక విధాల ప్రభావాలకు గురి చేసినా నేను ఒక ప్రజల్లో ఉండే వ్యక్తిగా నన్ను గుర్తించారు. ఈ గుర్తింపు కారణం జిల్లా కాంగ్రెస్ మా గౌరవనీయులు మంత్రిగారు పొన్నం ప్రభాకర్ గారి ఆశీస్సులు మరియు మా అభిమాన నాయకుడు మేడిపల్లి సత్యమన్న ఆశీస్సులు, మరియు సుడా చైర్మన్ ఆశీస్సులు, మరియు ఆల్పోర్ట్ సురేంద్ర రెడ్డి, మరియు నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజేందర్ రావు గారు, మరియు సత్య మల్లేశం గారు గ్రంథాల చైర్మన్, మరియు గ్రేటర్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు అంజన్ కుమార్ గారు, వీరందరి సహకారంతో గత 2.5 సంవత్సరాలుగా ఈ డివిజన్లో ఉంటూ డివిజన్ అభివృద్ధికి ఎల్లవేళలా పనిచేసుకుంటూ ఉన్నందుకు ప్రజలు గుర్తించారు.
ఈ బిడ్డను గెలిపిస్తే మా ప్రజల మధ్యలో ఉంటాడు, మా సమస్యలు తీర్చుకోవచ్చు. ఇప్పుడు ఈ గుర్తింపునిచ్చిన ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఈ గుర్తింపించిన ప్రజలకు నేను జీవితాంతం రుణపడి ఉంటానని, నాకు సహకరించిన గౌరవనీయులు మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు నన్ను వెన్నంటుండి అనేక విధాల సూచనలు ఇచ్చి, మరియు ఈ టికెట్ వచ్చడానికి కారణమైన బోల సేన గారికి కూడా నా తరఫున ప్రత్యేకమైన కృతజ్ఞత తెలుపుతున్నాను. నాకు టికెట్ ఇప్పించి నా గెలుపులో సాయం చేసినందుకు కూడా అతనికి కూడా ఆ దేవుడు మంచి స్థానంలో ఉంచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆ విధంగా నేను రుణం తీర్చుకోవాలని ఆ భగవంతుని కూడా కోరుకుంటున్నాను. ఇంకా డివిజన్ ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? డివిజన్ ప్రజలకు నేను 24 గంటలకు ప్రజలు అందుబాటులో ఉంటా. నా మీద పోటీ చేసిన అభ్యర్థులు కేవలం ఎన్నికల్లో మాత్రమే నాకు రాజకీయ ప్రత్యర్థులు. వారు నాకన్నా సీనియర్లు, వారికి నాకన్నా అనేక విధాల అనుభవం ఉంది. వారి అనుభవాన్ని కొరకు నేరుగా వ్యక్తిగతంగా వాళ్ళని కలిసి వాళ్ళ సాయం కోరి ఏ విధంగా డెవలప్ చేయాలి అని వారి సూచనలు, వారి సలహాలు తీసుకొని వారు చెప్పిన విధంగా రాజకీయ పట్టింపులకు పోకుండా కేవలం ఎన్నికల వరకే రాజకీయాలు, ఎన్నికలైనాక అభివృద్ధిలో వారిని కూడా భాగస్వామ్యం చేస్తూ అందరం కలిసికట్టుగా పనిచేస్తామని, డివిజన్ డెవలప్ కొరకు వారి సహాయ తప్పకుండా తీసుకొని స్థానిక శాసనసభ్యులు కానీ గౌరవనీయులు గంగుల కమలాకర్ గారి సహాయ సహకారం కూడా తీసుకుంటాం. మా గవర్నమెంట్ ఉన్నప్పటికీ కూడా గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు కాబట్టి వారిని కూడా వారి సహాయం కూడా తీసుకుంటాం.